సభకి స్వాగతం. థాట్ ప్రాసెస్‌ని ప్రభావితం చేసే ఫస్ట్ యాస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఒక రకంగా చాలా ఎసెన్షియల్ లైఫ్‌కి. అదేమిటయ్యా అంటే స్లీప్. స్లీప్ గురించి డీటెయిల్‌గా అర్థం చేసుకోవడానికి చాలా నెమ్మదిగా ప్రొసీడ్ అవుతున్నాం. ఒక రకంగా అందరికి చాలా ఇష్టమైన టాపిక్. ప్రపంచంలో స్లీప్ అనేది చాలా ఇష్టమైన టాపిక్. మరి ఇష్టమైందే కదా అని చెప్పి ఎక్కువ చేస్తే ఓవర్ స్లీప్ చేసినా దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పడుకున్నా ఉపయోగం లేదు. మనం క్వాంటిటీతో క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్‌ని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ అలా కాదు. క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్ ఉంటే నీకు ఫిజికల్ రికవరీ, మెంటల్ రికవరీ అయిపోతుంది. అదర్‌వైజ్ అవ్వదు. సో, మనం ఇంతకుముందు వీడియోలో క్వాలిటీ యొక్క పారామీటర్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. ఇది స్లీప్ సైకిల్స్ అన్నమాట. దీన్ని హిప్నోగ్రామ్స్ అంటారు వీటిని. ఇప్పుడు ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ఇదివరకు హిప్నోగ్రామ్ అంటే పెద్ద గిట్రోస్కోప్స్ పెట్టి డ్రా చేసేవాళ్ళు. ఇప్పుడు హిప్నోగ్రామ్ అనేది ఒక అనలాగస్‌గా మన స్మార్ట్ వాచెస్‌లో రికార్డ్ చేయొచ్చు మనం. మీ దగ్గర స్మార్ట్ వాచ్ గనుక ఉన్నట్టయితే చూడండి. దాంట్లో ఆ ఫెసిలిటీ ఉంటే హిప్నోగ్రామ్ రికార్డ్ చేసి చూసుకోండి. నేను నా యొక్క స్లీప్ ప్యాటర్న్ యొక్క హిప్నోగ్రామ్‌ను 1, 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను తర్వాత వీడియోలో. జనరల్ ఈ స్లీప్ ఎలా ఉంటుందంటే సైకిల్స్‌గా ఉంటుందన్నమాట. సో, అవేకెన్ స్టేట్‌తో స్టార్ట్ చేస్తాం. మన లైఫ్ 24 అవర్స్ లైఫ్‌లో ఉంటుంది. అవేకేషన్ స్టేట్ 3 స్టేట్స్ ఉంటాయి. అవేకెన్ స్టేట్ అంటే మెలకువ ఉన్న స్థితి. నెక్స్ట్ డ్రీమ్ స్టేట్ కలగంటున్న స్థితి. తర్వాత స్థూపావస్థ. ఇంకా కల ఉండదు. నీకు బాడీకి కాన్షియస్ ఉండదు. కానీ నువ్వున్నావు. లేచిన తర్వాత నీకు ఆ టైంలో ఏమి ఎక్స్‌పీరియన్స్ అయ్యావో తెలీదు. ఒకటే తెలుసు బాగా నిద్ర పట్టిందండి అనేది తెలుసు. సో, అది ఒక రకంగా న్యాచురల్ మెడిటేషన్ పొజిషన్ అన్నమాట. అందుకని కాన్షియస్‌గా నువ్వు ఆ స్టేట్‌కెళ్తే దాన్ని మెడిటేషన్ అంటారు. ఫోర్స్‌ఫుల్లీ బాడీ నిన్ను రోజు మెడిటేషన్ చేయిస్తది. నచ్చినట్టు ప్రతివాడు పడుకొని మెడిటేషన్ చేయాల్సిందే. అదర్‌వైజ్ లైఫ్ ఉండదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, రైట్. ఈ అవేకెన్ కండిషన్‌తో స్టార్ట్ అవుతుంది. పడుకుంటాం. సో, పడుకున్న తర్వాత కలగంటే పీరియడ్‌ని రాపిడ్ ఐ మూవ్‌మెంట్ పీరియడ్ అంటారు. ఈ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ పీరియడ్ తర్వాత స్టేజ్ ఎన్1, స్టేజ్ ఎన్2, స్టేజ్ ఎన్3 స్టేజ్ ఇలా ఉంటాయి. ఎన్1, ఎన్2 అనేదేమో ఆహ్, స్లీపింగ్ మంచి మంచి క్వాలిటీ స్లీపింగ్ అది. బట్ డీప్ స్లీప్ కాదు. బట్ ఎన్3 స్టేజ్ అనేదేమో డీప్ స్లీప్ అన్నమాట. సో, ఎన్3 స్టేట్‌లో డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్. నీ యొక్క మెంటల్ రికవరీకి. ఎన్1, ఎన్2 స్టేట్ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ రికవరీకి. ఆర్‌ఈఎం ఇంపార్టెంట్ స్పిండిలింగ్ అవ్వటానికి. స్పిండిలింగ్ అంటే ఏంటంటే, ఆ రోజు ఏవైతే నువ్వు ఇన్ఫర్మేషన్ లోపలికొచ్చిందో దాన్నంతా సార్టింగ్ చేసుకొని, దాన్ని స్పిండిల్ చేసేసి ఒక సమ్మరీ కింద తయారు చేసి ఏది రాయాలి, ఏది అక్కర్లేదు అంతా జరిగిపోతుంది. ప్రాసెస్ జరిగిపోతుంది. స్పిండిలింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని. హ్మ్. సో, ఇలాంటి సైకిల్స్ ఏంటి? ర్యామ్ సైకిల్, ఎన్1, ఎన్2, ఎన్3 స్టేజెస్. మళ్ళీ ఇవి సైకిల్ కింద తిరుగుతూ ఉంటాయి. ఓ సైకిల్ అవ్వగానే మెలుకొస్తుంటుంది. మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ మెలుకొస్తుంటుంది. మళ్ళీ పడుకుంటాం. సో, జనరల్‌గా ఒక్కోసారి మెలుకొచ్చిందంటే వెరీ గుడ్ క్వాలిటీ స్లీప్ ఉన్నట్టు సైకిల్స్ ఉన్నట్టు లెక్క. సో, 2 సైకిల్స్ దాకా ఓకే. 2 కంటే 3 సైకిల్స్ ఉండొచ్చు. 2 సార్లు మధ్యలో మెలుకు రావచ్చు. అంతకంటే ఎక్కువ సార్లు మెలుకొస్తుందని మటుకు కొంచెం క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలంతే. దీని గురించి వర్రీ అవ్వద్దు అప్పుడే. సో, దీన్ని ఒక ఎన్2, ఎన్1 స్టేజ్‌నేమో మనం లైట్ స్టేజ్ అనొచ్చు. ఈ ఎన్3 స్టేజ్‌నేమో డీప్ స్లీప్ స్టేట్ అనొచ్చు. స్థూపావస్థ. అసలు ఆ టైంలో మనకి ఏ ఈ ఏం జరిగిందో కూడా తెలీదు. హ్మ్. అదనమాట. సో, ఇవి సైకిల్స్. స్మార్ట్ వాచ్ ఉంటే ఈ సైకిల్స్ మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది? నా సైకిల్స్ ఎలా మోడిఫై అవుతున్నాయి? ఏంటనేది మనం ప్రాక్టికల్‌గా కూడా చూడొచ్చు. ఇప్పటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. Meditation is not for those who eat too much, nor for them who eat not at all, nor for him who is over much addicted to sleep, nor for him who always awake. సో, ఈ మెడిటేషన్ అనేది మెడిటేటివ్‌నెస్ అనేది ఎక్కువ తిన్నవాడికి జరిగేది కాదు. అలా అని కడుపు మార్చుకొని ఉపవాసాలు వారం రోజులు ప్రతిరోజు ఏదో దేవుడి పేరు మీద ఉపవాసాలు చేసే వాళ్ళది కాదు. వాడికి తగదు. సో, ఎలా ఉండాలంటే మెడిటేటివ్ స్టేట్ ఎలా అంటే ఒక వీణ తీగతో పోల్చొచ్చమాట. తీగ టైట్‌గా ఉండాలి. కానీ మరీ టైట్‌గా ఉండి స్వరం మారిపోకూడదు. మరీ లూజ్‌గా ఉండి అసలు మోగటానికే లేకుండా ఉండకూడదు. సో, అలా అన్నమాట.
సో అలాగే నిద్ర విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర ఓవర్ స్లీపింగ్ చేసేవాడికి మెడిటేటివ్ ఉపయోగం లేదు, మెడిటేటివ్నెస్ స్టేట్కి వెళ్ళే ఛాన్స్ లేదు. అలాగే పూర్తిగా మెలుకునేవాడు కూడా ఆస్టరిటీ ప్రాక్టీస్ లో మెలుకుండిపోయి వాడికి లేదు. సో రైట్. నెక్స్ట్ అయితే ఏ టైంలో మనకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంటుంది అనేది చూద్దాం. సో జియోగ్రఫికల్ గా ఎత్తులో నీ యొక్క పొజిషన్ ఏదైనా సరే 24 అవర్స్ లో మటుకు ఈ టైమింగ్స్ కామన్. అక్కడ అక్కడ ఆ జియోగ్రఫికల్ లొకేషన్ లో ఉండే 24 స్పాన్ లోనే లెక్కేసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ 11 అంటే ఇప్పుడు అమెరికాలో ఎన్నింటికి ఆ టైంలో అలా కాదు లెక్క. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెరీ ఇంటెన్స్ ఎన్వగరేటింగ్ హైలీ బెనిఫిషియల్ స్లీప్. అంటే కంప్లీట్ గా మెంటల్ రికవరీ ఫిజికల్ రికవరీ అయ్యేది ఎప్పుడయ్యా అంటే 11 PM నుండి 4 AM మధ్య. సో నీకు నిద్ర గనక 11 PM తర్వాత స్టార్ట్ అయ్యి 4 AM మధ్యలో పడుకుంటే వెరీ ఇంటెన్సివ్ అనమాట. ఈ టైంలోనూ మెలుకొని నిద్ర పోకుండా ఉంటే మటుకు బాడీ ఏదో ఫిజికల్ కొంచెం రిలాక్స్ అవుతుంది ఏమో, కానీ ఫిజికల్ రికవరీ కానీ మెంటల్ రికవరీ కానీ జరగదు. దీని జనరల్గా దీని యొక్క వైబ్రేషన్ కలర్ జోన్ కింద ఇండికేట్ చేస్తుంటారు. ఇది పేల్ బ్లూతో చెప్తుంటారు. ఇది స్పిరిచువల్ రీడింగ్ చేయగలిగే వాళ్ళు, యోగిక్ లో ఈ సెక్షన్ 3 మైండ్ తో కూడా ఫంక్షనింగ్ చేయగలిగే వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఈ కలర్ ని రికగ్నైజ్ చేయగలరు మనిషిని చూసి వాడుకున్న హ్యాబిట్ ని. బట్ జనరల్ గా వాడు ఓవరాల్ యావరేజ్ హ్యాబిట్ ఎలా ఉంది బట్టి ఈ కలర్ వాళ్ళు రికగ్నైజ్ చేయగలరు. సో ఈ బియాండ్ ప్రెజెంట్ మనకు అది బియాండ్ నాలెడ్జ్. వర్క్ చెప్పాలంటే నిజమా ఏదో మ్యాజిక్ అనిపిస్తుంది. బట్ ప్రస్తుతం మనకి దాని గురించి నాలెడ్జ్ ఎక్కువ లేదు కాబట్టి దాని గురించి ఎక్కువ వర్రీ కావద్దు, జస్ట్ తెలుసుకొని వదిలేద్దాం. నెక్స్ట్ సో వెరీ ఇంపార్టెంట్ హై క్వాలిటీ స్లీప్ పట్టే టైం ఏమిటి? 11 PM టు 4 AM. ఇంటెన్స్ అండ్ బెనిఫిషియల్ అదేమిటయ్యా అంటే 11 PM నుండి 5 AM దాకా. ఇక్కడ మనం 11 PM బదులు 10 కూడా 1 అవర్ చేసుకుని పర్వాలేదు. 10 PM టు 5 AM దాకా ఈ మధ్యలో ఇంటెన్స్ బెనిఫిషియల్. బట్ క్వాలిటీ విషయంలో దానికంటే కొంచెం తక్కువ. దీని వైబ్రేషన్ కలర్ జోన్ పింక్ కలర్. నెక్స్ట్ ఇండిఫరెన్స్ నాట్ యాడ్ ఏ ఔన్స్ ఆఫ్ ఎనర్జీ. దీనివల్ల నష్టం లేదు, అలానే ఉపయోగం లేదు. ఏమిటయ్యా అది? 9 PM టు 11 PM పడుకున్నా, 5 AM నుండి 7 AM మధ్యలో పడుకున్నా, అంటే రాత్రి 9 నుండి 11 మధ్యలో పడుకున్న నిద్ర. అలాగే పొద్దున 5 గంటలు దాటినప్పటి నుండి 7 గంటల మధ్యలో నువ్వు పడుకున్న నిద్ర. ఇది ఇండిఫరెంట్ అంటే దానివల్ల మేలు లేదు, కీడు కూడా లేదు. సో ఇక్కడ వైబ్రేషన్ కలర్ జోన్ గ్రీన్ తో చెప్తారు దాన్ని. నెక్స్ట్ లిటిల్ వేస్ట్ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సపోజ్ ఈ టైము 7 AM టు నూన్ మధ్యలో ఏమన్నా పడుకోవడం జరిగితే అక్కడ మటుకు నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందుకని యాక్చువల్గా 7 AM తర్వాత లేచే వాళ్ళు బెడ్ మీద లేచేప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేస్తే శరీరం పడలికగా ఉంటుంది, వీపు నొప్పి వచ్చినట్టు ఉంటుంది, ఒళ్ళలో ఇంకా ఏదో పెయిన్ ఉన్నట్టుగా ఉంటుంది. దీన్ని ఎల్లో వైబ్రేషన్ కలర్ జోన్ లో చెప్తారు. సో 7 AM తర్వాత నిద్రపోతే కొంచెం ఎనర్జీ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ నూన్ నుండి 4 o'clock దాకా, అంటే మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 4 దాకా ఆ టైంలో పడుకుంటే మటుకు ఇది డ్యామేజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. నీ యొక్క బయోలాజికల్ గా నీ యొక్క బాడీకి డ్యామేజ్ ఇస్తుంది. అదేమిటంటే నీ నర్వస్ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. అంటే నూన్ నుండి 4 o'clock దాకా. సో నూన్ నుండి 4 o'clock దాకా నిద్రని కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ హ్యాబిచువేట్ గా మీకుంటే ఏం చేయాలి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి జస్ట్ నాలెడ్జ్ కింద తెలుసుకోండి, ఎప్పుడు పడుకోవచ్చు ఎప్పుడు పడుకోకూడదు. ఇది నీ సెల్ఫ్ డైరెక్షన్ కి చెప్తున్నావే కానీ తప్ప నువ్వు ఒక మిలిటరీ డిసిప్లిన్ లాగా రెజిమెంటేషన్ లాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీద బలవంతంగా ఇంపోజ్ చేయదు. ఎందుకంటే ఫేవరీ స్టేట్ లో నిద్రపోయినా, నిద్ర వస్తున్నది ఆపుకున్నా అది కూడా కొన్ని డ్యామేజ్ చేస్తుంది బాడీకి. అందుకని సో బట్ ముందు నాలెడ్జ్ కింద తెలుసుకోండి. ఇది ఆరెంజ్ కలర్ చెప్తారు. హైలీ డ్యామేజ్ కండక్టివ్ టు సిక్నెస్ అండ్ డిసీజ్. రోగాలకి ఒక రకమైన రూట్ కారణం అన్నమాట.
ఓ రకంగా రోగాలు నర్చరింగ్ అవడానికి చక్కటి కండిషన్ క్రియేట్ చేయగలుగుతాం. ఎప్పుడంటే ఎవరైతే 4 PM నుండి 7 PM మధ్యలో పడుకుంటారు, సాయంకాలం 4 గంటల నుండి 7 దాకా, రాత్రి 7 మధ్యలో పడుకోవడం, ఇది ఆల్రెడీ వినుంటారు కూడా. సుర్ సంధ్య వేళ ఈ టైంలో పడుకోకూడదు సాయంకాలం అని పెద్దవాళ్ళు ఇదివరకు చెప్తూ ఉండేవాళ్ళు. సో హైలీ డ్యామేజింగ్, ఇది హైలీ డ్యామేజింగ్. సో నూన్ నుండి రాత్రి 7 దాకా నిద్ర అవాయిడ్ చేయడం మంచిది అనమాట. ఇది రెడ్ జోన్ లో చెప్తుంటారు. వైబ్రేషన్ కలర్ జోన్ రెడ్ జోన్ లో ఉంటుంటుంది వాళ్ళకి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని 1-2 సార్లు మళ్ళీ చూడండి. టైమింగ్స్ మైండ్ లో ముందు ఇంప్రెస్ అయిపోద్ది, తెలియాలి విలాంతి అనేది. ఇప్పుడే వాటిని ఇంపోజ్ చేయడం ప్రయత్నం చెయ్యొద్దు. ఇంపోజ్ చేయడం అప్పుడే ఫోర్స్ఫుల్ గా మొదలెట్టద్దు. జస్ట్ ముందు తెలుసుకుంటున్నాం మనం అంతే.